ఆటిజం అనేది మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. దీన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అని కూడా పిలుస్తారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లల మెదడు ఎదుగుదల సాధారణంగా లేకపోవడం, తల్లికి వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్లు, అకాల ప్రసవం, మెదడుకు సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం, జన్యులోపాలు దీనికి కారణాలుగా ఉండొచ్చు. ప్రస్తుతం ఆటిజాన్ని పూర్తిగా నయం చేసే మందులు లేవు. కానీ ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు సరైన థెరపీలను తీసుకుంటే సాధారణ జీవితాన్ని గడపగలరని వైద్యులు, అధ్యయనాలు చెబుతున్నాయి. ఆటిజం అనేది వ్యాధి కాదు. ఇది పుట్టుకతోనే పిల్లల్లో వచ్చే ఓ మెదడు ఎదుగుదల సమస్య. ఆటిజంతో బాధపడే పిల్లల మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానం ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అందుకే ఇది సాధారణ మందులతో నయం అవ్వదు. కానీ వైద్యులు చెప్పిన పద్ధతిలో థెరపీలను తీసుకుంటే మాత్రం పెద్దయ్యాక చదువు, ఉద్యోగం, రోజువారీ పనులు అన్నీ చేసుకోగలిగే స్థాయికి ఆటిజం పిల్లలు కూడా ఎదుగుతారు. ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యలేరు. నేరుగా ఎదుటివారి కళ్లల్లో చూసి మాట్లాడరు. కొన్ని పనులను పదే పదే చేస్తూ ఉంటారు. ఒకే మాటను పదే పదే అంటూ ఉంటారు. ప్రకాశవంతమైన లైట్లు, గట్టిగా వచ్చే శబ్దాలను వారు భరించలేరు. అవి వారికి ఎంతో అసౌకర్యంగా ఉంటాయి. ఆటిజం లక్షణాలు సాధారణంగా మొదటి 3 సంవత్సరాలలోనే కనిపించడం ప్రారంభమవుతాయి. అప్పుడే తల్లిదండ్రులు వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆటిజం అనేది దీన్ని జబ్బుగా మనం పరిగణించడం లేదా గుర్తించడం అంటే కూడా కావచ్చు. ఇది ఒక రకమైన మానసిక స్థితి, అంటే ఇట్ ఈస్ ఎ కండిషన్ అనే అనమాట. పిల్లలతో కలవడం కానీ, ఇంటరాక్ట్ చేయలేకపోవడం కానీ, ఇలాంటి వాటిలో ఇబ్బంది ఉంటుంది. ఆటిజంకి ట్రీట్మెంట్ చాలా ముఖ్యమైనది. మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఒకవేళ సివియర్ కేసెస్ లేదా ఇంకేమైనా కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఇతర సమస్యలు అంటారు కదా, అలా ఏమైనా హైపర్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఫిట్స్ రావడం కావచ్చు, లేకుంటే ఇంకేమైనా సెన్సరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఉంటే అది కొంతవరకు ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ ముఖ్యంగా 3 థెరపీస్ అయితే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఒకటి బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ. అటెన్షన్ ఇంప్రూవ్ చేయడం కోసము, లేదా ఫోకస్ పెంచడం కోసము, లేదా కుదురుగా కూర్చోవడం కోసము, లేదా కాన్సెప్ట్ లెర్నింగ్ అని అంటారు. జనరలీ వాళ్ళకి ఏ భాషను వ్యక్తీకరించలేకపోవడం వల్ల మనం కొంచెం కాన్సెప్ట్ లెర్నింగ్ అంటారు. వాళ్ళకి ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ కూడా తెలియదు, లేదా ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్ తెలియదు, లేదా ఫెమిలియర్ పీపుల్ని గుర్తుపెట్టుకోలేరు. సో దీనికోసం అని చెప్పి థెరపిస్టులు కొంచెం కంటిన్యూస్గా వీళ్ళతోటి రోజు ప్రాక్టీస్ చేయిస్తారు అనమాట. అలా మెల్లమెల్లగా వాళ్ళకి నేర్పియంగా ఒక 2 months తర్వాత 3 months తర్వాత ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా మంది తల్లిదండ్రులు ఏవైనా మందులు ఇచ్చి పిల్లల్లో ఆటిజాన్ని నయం చేయాలని వైద్యులను అడుగుతూ ఉంటారు. ఆటిజం ఉన్న పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, విపరీతమైన కోపం, మానసిక ఆందోళన, నిద్ర సమస్యలు వంటివి ఎక్కువగా ఉంటే డాక్టర్లు తగిన మందులు ఇచ్చి వారి ప్రవర్తనలో మార్పు వచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆటిజాన్ని పూర్తిగా నయం చేసే మందులు ఇంతవరకు కనిపెట్టలేదు. ఈ పిల్లల్లో మొదటి 3 సంవత్సరాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ సమయంలోనే థెరపీలను ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఆటిజం పిల్లలు మాట్లాడే విధానం, వారి ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు అన్నీ మెరుగుపడతాయి. ఆటిజం ఉన్న పిల్లలను అర్థం చేసుకొని వారికి సహనంతో సరైన థెరపీలు అందిస్తే వారు కూడా సాధారణ పిల్లల్లాగా జీవితాన్ని గడపగలిగే అవకాశం ఉంటుంది. థెరపీలో ముఖ్యంగా వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఫెమిలియర్ పీపుల్ కావచ్చు, లేదా వాళ్ళ బాడీ పార్ట్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ అటెన్షన్ డెవలప్మెంట్ చేయడం కోసం కావచ్చు, లేదు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం కావచ్చు, టాస్క్స్ని కంప్లీట్ చేయడం కావచ్చు. ఇవన్నీ వాళ్ళ అవగాహన కోసం అని చెప్పి బిహేవియరల్ థెరపీని చేస్తారు. బిహేవియరల్ థెరపీ అనేది ఒక రోజుతో లేదా ఒక నెలతో కాదు, అది కొంచెం చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనే నేను అంటాను. దీంతోపాటు ఆక్యుపేషనల్ థెరపీ అని అంటారు. ఆక్యుపేషనల్ థెరపీ అనేది ఏమంటే మనకు 5 సెన్సెస్ ఉంటాయి. ఈ సెన్సెస్ని ఇంటిగ్రేషన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆక్యుపేషనల్ థెరపీస్ ఇస్తారు. దానివల్ల వాళ్ళకి ఫోకస్ పెరుగుతుంది, ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సెన్సరీ ఓవర్లోడ్ అని అంటారు అనమాట. ఆ సెన్సరీ ఓవర్లోడ్ని తగ్గించడానికి ఇది నిజంగానే చాలా సహాయపడుతుంది. ఈ స్పీచ్ థెరపీలో ముఖ్యంగా వాళ్ళకి భాషలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే వాళ్ళు ఒక్కోసారి
ఎకోలోలియా ఉంటుంది, లేదా జార్గన్ స్పీచ్ ఉంటుంది, లేదా క్వశ్చన్ని రిపీట్ చేస్తూ ఉంటారు, లేకుంటే వాళ్ళు భాషని గ్రహించలేదు, లేదా అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు. ఇలాంటి వాటి కోసం అని చెప్పి స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మెల్లమెల్లగా ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కావచ్చు, స్పీచ్ థెరపిస్ట్లు రెగ్యులర్గా సెషన్స్ చేస్తూ స్లోగా వాళ్ళ భాషా కౌశలాన్ని ఇంప్రూవ్ చేస్తారు.